నాగేశ్వరి భయపడకు, నేను కూడా. మీరా? నాగేశ్వరి చెప్తున్నాను, భయపడకు, నేను మారిపోయాను, నన్ను నమ్ము, నేను నిన్నేం చేయను. మీ అమ్మ ఎక్కడుంది? ఏదో పనుందని ఇందాకే బయటకు వెళ్ళింది. గీత ఎక్కడుంది? మా నాన్న అమ్మమ్మలతో కలిసి మా చెల్లిని చూడ్డానికి వైజాగ్ వెళ్ళింది. నాగేశ్వరి, ఇంతవరకు నేను ఎన్నో అన్యాయాలు చేశాను, అక్రమాలు చేశాను. చివరికి నా కన్న బిడ్డను కూడా పోగొట్టుకున్నాను. కానీ ఇప్పుడు మంచివాడిగా మారిపోయాను. అందుకే నీకు కొన్ని నిజాలు చెప్పాలి. నిజాలా? దేని గురించి? మీ అమ్మ గురించి. మా అమ్మ గురించి నాకు తెలియని నిజాలు మీకేం తెలుసు? చాలా తెలుసు నాగేశ్వరి. మీ ఇంట్లో మీ మాయ విశ్వం మాత్రమే చెడ్డవాడని నువ్వు అనుకుంటున్నావు, కానీ అందరికంటే వెరీ డేంజరస్ మీ అమ్మ దేవకి. గుణశేఖర్ గారు, నేను ఈ మాట అనగానే నువ్వు కోపడతావు నాకు తెలుసు నాగేశ్వరి. కానీ నువ్వు కోపడ్డా బాధపడ్డా నేను నీకు చెప్పాలనుకుంది చెప్పే తీరుతా. ఇంతవరకు మీ అమ్మంత మంచమ్మ ఇంకెవరూ లేరనుకుంటున్నావు కదా? అవును, అది అక్షరాలా నిజం. నన్ను కన్న తల్లి కంటే ఎక్కువగా చూసుకుంది, ఏ లోటు రాకుండా పెంచింది. కాదు, కన్న తల్లి పెంచినట్టు కాదు, కసాయవాడి గొర్రె పిల్లలు పెంచినట్టు పెంచింది. నిన్ను అడ్డం పెట్టుకుని కోటీశ్వరాలు కావాలి. నన్ను అడ్డం పెట్టుకుని మా అమ్మేలా కోటీశ్వరరాలు అవుతుంది? ఎలాగంటే నువ్వు సర్పంలో నదిలోని నాగేశ్వరి స్వర్ణ విగ్రహాన్ని బయట తీస్తే దాన్ని వైదేహికి అప్పగిస్తుంది, అందువల్ల మీ అమ్మ అనుకుని సాధిస్తుంది. లేదు, మా అమ్మ లాంటిది కాదు. మీరు కావాలనే అబద్ధం చెప్తున్నారు. నేను అబద్ధం చెప్పడంలో నాకేం లాభం లేదు నాగేశ్వరి, నిజమే చెప్తున్నాను. ఇంతవరకు నేను విశ్వం దేవకి కలిసి అంతా ప్లాన్ చేశాం. మా ప్లాన్ ప్రకారమే జైలుకి వెళ్ళాం. నేను మంచివాడిగా మారిపోయి జైలు నుండి తప్పించుకుని వచ్చి మొదట మీ అమ్మకే ఫోన్ చేస్తే నన్ను పోలీసులు పట్టించాలని చూసిన ద్రోహి మీ అమ్మ. మీరు మంచివారే అయితే జైలు నుంచి ఎందుకు తప్పించుకొని వచ్చారు? మీరు చేసిన తప్పులకి శిక్ష అనుభవించొచ్చు కదా. నేను జైలు నుండి తప్పించుకుని వచ్చింది నా కోసం కాదు, నా తప్పులు సరిదిద్దుకుని నీకు సాయం చేయడం కోసం. నాకు మీరేం సహాయం చేయగలరు? సర్పవనం సన్యాసి మీకు అప్పచెప్పమని నా భార్య చేతికిచ్చిన ముడుపు ఇప్పుడు వైదేహి స్థావరంలో ఉంది. దాన్ని మీకు అప్పగిస్తాను. అలాగే మీ అమ్మ ఎంత దుర్మార్గురాలో సాక్ష్యాధారాలతో నిరూపిస్తాను. కనీసం అప్పుడైనా నమ్ము, మీ అమ్మ మంచిది కాదని నేను చెప్పేది నిజమని. వస్తాను. నాగేశ్వరి, అమ్మా, ఏమైంది? ఇల్లంతా ఇలా చిందరవందరగా ఉందేంటి? అమ్మా, నువ్వు వెళ్ళిన తర్వాత నన్నెవరో చంపడానికి ప్రయత్నించారు. నిన్ను చంపడానికి ప్రయత్నించారా? ఎవరు? ఎందుకు చంపడానికి ప్రయత్నించారు? తెలీదమ్మా. నిన్నెవరు కాపాడారు? నేనే ఎదురుదాడి చేశాను. నిన్నెవరూ కాపాడడానికి రాలేదా? లేదమ్మా. నేను బయటికి వెళ్ళిన తర్వాత ఇంకెవరైనా ఇంటికొచ్చారా? లేదమ్మా. నాగేశ్వరి, నేను నీ దగ్గర ఓ నిజాన్ని దాచాను. అందుకు నువ్వు నన్ను క్షమిస్తావు కదూ? ఏంటమ్మా మాటలు? నేను నిన్ను క్షమించడం ఏంటి? అసలు నా దగ్గర నువ్వు ఏం నిజం దాచావు? నేను ఆ వైదేహితో స్నేహం చేస్తున్నాను. ఏంటమ్మా నువ్వు అనేది? అవును నాగేశ్వరి, నేను నిజంగానే వైదేహితో స్నేహంగా ఉన్నానని అదనుకుంటుంది. పాపం దానికి తెలియదు నేను దాంతో స్నేహం నటిస్తున్నానని. దాంతో స్నేహంగా ఉన్నట్టు నటిస్తున్నావా? ఎందుకమ్మా? అంతా నీకోసమే నాగేశ్వరి. నీకు చేరవలసిన ముడుపు
ఆ వైదేహి దగ్గరుంది కదా, దాన్ని ఎలాగైనా చేజిక్కించుకుని ఆ దైవ కార్యంలో నీతో పాటు పాలు పంచుకుని నేను చేసిన పాపాల్ని కొన్నిటినైనా ఈ పుణ్యంతో కడిగేసుకుంటాను. తప్పకుండా ఆ ముడుపుని తీసుకొస్తాను. నువ్వు ధైర్యంగా ఉండు. ఆ దైవ కార్యాన్ని నువ్వు తప్పకుండా పూర్తి చేస్తావు. నన్ను క్షమించమ్మా. నిన్ను నేను అపార్థం చేసుకున్నాను. నన్ను క్షమించు. ఏమైందమ్మా? నేను నీతో అబద్ధం చెప్పాను. ఇందాక గుణశేఖర్ ఇక్కడికి వచ్చాడు. నీ గురించి ఏవేవో చెప్పాడు. వాటన్నిటినీ నేను నమ్మాను. కానీ నాకిప్పుడు అర్థమవుతోంది నువ్వెంత మంచిదానివో. నా కోసం ఇంత రిస్క్ తీసుకుంటున్నావని నాకు తెలియదమ్మా. వద్దమ్మా, నా కోసం ఆ వైదేహితో స్నేహం చేయొద్దు. లేదమ్మా, మన పని పూర్తవ్వాలంటే దాంతో స్నేహం చేయక తప్పదు. గుణశేఖర్ ఆ ముడుపు గురించి ఏమైనా చెప్పాడా? చెప్పాడమ్మా. ఆ ముడుపుని తెచ్చి నాకు అప్పగిస్తానన్నాడు. కానీ అతను నీ గురించి అన్ని మాటలన్న తర్వాత అతని సహాయం ఎలా తీసుకుంటాను? అతను తెచ్చే ముడుపుని ఎలా స్వీకరిస్తాను? నాగేశ్వరి, మనం బాగుంటే నలుగురు 4 రకాలుగా మాట్లాడుకుంటారు. దాని గురించి మనం పట్టించుకోకూడదు. మనకు ఆ దైవం ముఖ్యం. ఆ దైవ కార్యాన్ని నువ్వు పూర్తి చేయడం ముఖ్యం. ఒకవేళ ఆ గుణశేఖర్ ముడుపుని తీసుకొచ్చిస్తే తీసుకో. అది నీ చేతిలోకి వచ్చిన వెంటనే నాతో చెప్పు. చెప్తావు కదూ? తప్పకుండా చెప్తానమ్మా. తప్పించుకుంది తాతయ్య. దాన్ని మాత్రమే కాదు, దాని కుటుంబాన్ని కూడా నాశనం చేస్తాను. నేను ఆ రోజే చెప్పాను, గుణని నమ్మొద్దు, వాడు మనకు వెన్నుపోటు పొడుస్తాడు అని. కానీ నువ్వు నా మాట వినలేదు. లేదు, అంతా కలిసికట్టుగా ఉంటేనే మనం అనుకున్నది సాధిస్తాము అని. కానీ ఇలా వెన్నుపోటు పొడిచేవాళ్ళుంటే కలిసికట్టుగా ఉండి సాధించడం కాదు, కలిసి కట్టుకుని ఎక్కడైనా దూకి చావాల్సిందే. దేవకి, ముందు చికాకు పట్టం ఆపి జరిగిన విషయం ఏమిటో చెప్పు. చికాకు పడకుండా ఎలా ఉండమంటావు వైదేహి? ఆ గుణాగాడు జైలు నుంచి తప్పించుకుని బయటకు వచ్చేశాడు. అతన్ని తప్పించుకోమని నేనేం చెప్పలేదే. మరి నేను చెప్పకుండా ఎలా బయటకు వెళ్ళాడు? వాడిప్పుడు నీ మాటో నా మాటో వినడానికి వాడిప్పుడు మన మనిషి కాదు. మరి ఆ సన్యాసికి సంబంధించిన వాడితో తిరుగుతున్నాడు. వాడితో కలిసి జైలు నుంచి తప్పించుకున్నాడు. అసలు వాడెందుకు జైలుకి వచ్చాడు? మనం నాగేశ్వరిని నమ్మించడానికి మీరు జైలుకి ఎలా వచ్చారు, అలాగే అతను గుణాన్ని ట్రాప్ చేయడానికే వచ్చుంటాడు. గుణని మాటలతో మభ్యపెట్టి తీసుకెళ్ళిపోయాడు. లేదు దేవకి, గుణ తప్పించుకుని ఉండొచ్చేమో కానీ వాళ్ళ వైపుకు మాత్రం వెళ్ళుండడు. ఏంటి వెళ్ళుండడు? ఇప్పుడు వాడు పూర్తిగా మారిపోయాడు. మారిపోవడమే కాదు, నాగేశ్వరితో నా గురించి అంతా చెప్పేశాడు. సమయానికి నేనంతా విన్నాను కాబట్టి తక్కువ ప్లేటు ఫిరాయించి కావాలనే మీతో స్నేహం చేస్తున్నానని చెప్పాను. మరో విషయం ఏమిటో తెలుసా? మన దగ్గరున్న ముడుపు గురించి కూడా నాగేశ్వరికి చెప్పేశాడు. దాన్ని ఎలాగైనా మన దగ్గర నుంచి లాక్కుని దానికి అప్పగిస్తానని కూడా చెప్పాడు. వాడంతకు తెగించాడా? వాడంతు చూస్తాను. చూసావా, అంతా వినగానే నన్ను చికాకు పడొద్దని చెప్పి నువ్వే టెన్షన్ పడుతున్నావు. ఇప్పుడు మనం చేయాల్సింది గుణ అంతు తేల్చడం కాదు, ముడుపు రహస్యం తెలుసుకోవడం. అది తెలుసుకోవటం నాగేశ్వరి వల్ల మాత్రమే అవుతుంది. అందుకే ఆ ముడుపుని నాగేశ్వరి చేతికి వెళ్లేలా చేద్దాం. అది మన దగ్గరే ఉంటే అందులో ఉన్న రహస్యాన్ని తెలుసుకోలేం. ముడిపిచ్చి చూద్దాం.
మనకి విషయం తెలుస్తుందిగా. నాగేశ్వరి చేతికి ఎలా వెళ్తుంది? నువ్వు తీసుకెళ్ళిస్తావా? లేదు, ఎలాగూ ఆ ముడుపు కోసం గుణ ఆ స్థావరానికి వెళ్తాడు. అప్పుడు నువ్వు నీ మాంత్రిక శక్తి ప్రయోగించి వాణ్ణి అడ్డగించకుండా ముడుపును తీసుకొనివ్వు. ఆ తర్వాత వాడు ఎలాగూ దాన్ని నాగేశ్వరికి అప్పగిస్తాడు. నాగేశ్వరి ముడుపు ఓపెన్ చేస్తుంది. అందులో రహస్యం మనకు తెలుస్తుంది. నేను వాణ్ణి అడ్డగించను. చూద్దాం ఆ గుణ మన స్థావరానికి వెళ్తాడో లేదో. అందులో డౌట్ ఎందుకు? ఖచ్చితంగా వెళ్తాడు. చూడు. గుణగారు, మీరు లోపలికి వెళ్ళి ముడుపుని తీసుకురండి. మేమిక్కడే వెయిట్ చేస్తూ ఉంటాం. ఏ మీరు రావడం లేదా? లేదు, వైదేహి తన మాంత్రిక శక్తితో ఇతరులెవ్వరినీ లోపలికి అడుగు పెట్టనివ్వకుండా ఏదో ఏర్పాటు చేసి ఉంటుంది. మీరైతే నిన్నటి వరకు వైదేహి మనిషిగానే ఉన్నారు కాబట్టి లోపలికి వెళ్ళడం వల్ల ఎటువంటి ప్రమాదమూ రాదు. అందుకే మిమ్మల్ని మాత్రమే వెళ్ళమంటున్నాను. అలాగే, నేను వెళ్ళి ముడుపుని వెతికి తీసుకొస్తాను. అండి, మేం సాధించలేని ఈ ముడుపుని మీరు సాధించి తీసుకొచ్చారు. నన్ను మంచి మనిషిగా మార్చినందుకు నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. తీసుకోండి. దీన్ని మనం వెంటనే నాగేశ్వరికి అప్పగించాలి. ఫోన్ చేసి తనని రమ్మని చెప్పండి. సరే.
అమ్మా 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 నాగేశ్వరి, నేను గుణాన్ని మాట్లాడుతున్నాను. గుణశేఖర్ గారా? చెప్పండి. ఆ ముడుపు దొరికిందా? ఆ ముడుపు మన చేతికి వచ్చేసింది. ముడుపు నీకు అప్పచెప్పాలి. నేను మరో గంటలో మన మనిషిని మీ ఇంటికి పంపిస్తాను. మీరు బయలుదేరండి. ఎక్కడికి రావాలి? అలాగే. ఎవరు? మిమ్మల్ని తీసుకురమ్మని గుణశేఖర్ గారు పంపారండి. బయలుదేరదామా? అలాగే. నాగేశ్వరి, నువ్విలాగే నేరుగా వెళ్ళు. అక్కడ గుణా వాళ్ళుంటారు. ముడుపు తీసుకుని వచ్చే. అదేంటి, మీరు రావడం లేదా? లేదు, నన్నిక్కడే ఉండమన్నారు. నువ్వు ముడుపు తీసుకునొస్తే నిన్నింటి దగ్గర దింపేసి వెళ్ళిపోతాను. అలాగా, సరే, మీరిక్కడే ఉండండి, నేను వెళ్ళొస్తాను. జాగ్రత్త. అలాగేనండి.
నాగేశ్వరి, మీరా? బాగున్నారా? బాగున్నాను. ఇదిగో ఈ ముడుపుని తీసుకో. ఈ ముడుపునిప్పుడు విప్పనా? వద్దు. నువ్వు ఈ ముడుపుని తీసుకుని గుణా వాళ్లతో వెళ్ళు. వాళ్ళు నిన్నో చోటికి తీసుకెళ్తారు. అక్కడ నువ్వు ఈ ముడుపుని విప్పు. అయితే నేను మళ్ళీ మా ఇంటికి వెళ్ళడం లేదా? లేదు. మరి మీ ఇంటికి నేను వెళ్తాను. మళ్ళీ ఎందుకు మీరు వెళ్ళడం? నువ్వు ఈ ముడుపు రహస్యాన్ని విప్పడానికి వెళ్తే మరి నీ స్థానంలో ఇంట్లో నేనే ఉండాలిగా? అవును, అంతే కదూ. బాగా అర్థం చేసుకున్నావు. బయలుదేరు, ఆలస్యం అవుతోంది. తీసుకెళ్ళు. రా నాగేశ్వరి. నాగేశ్వరి, కూర్చో.